This is Purnima Kukilla and welcome to this live. So as I said earlier, ఇవాళ ఎక్కడ ఉన్నా కూడా లైవ్ చేస్తా అని చెప్పాను. సో ఐఎమ్ అవుట్ ఇన్ ఎ పార్క్ విత్ మై బేబీ. సో మై బేబీ ఈజ్ విత్ సమ్ వన్ హూమ్ ఐ కెన్ ట్రస్ట్. సో కమింగ్ బ్యాక్, ఇవాళ ఒకేషన్ ఏంటి, వాళ్ళ లైవ్ కాన్సెప్ట్ ఏంటి, ఎందుకు ఇవాళ లైవ్ అంటే, దిస్ లైవ్ ఈజ్ అబౌట్ ద ప్రేమ ఫౌండేషన్స్ మెయిన్ ఇన్స్పిరేషన్ అమ్మ. I call her as Amma. So Amma birthday ivala. She is no more. She died a few years back due to COVID. But avida birthday sandarbhanga today I wanted to do this live. So ee Prema Foundation ki inspiration, and she is the main pillar of Prema Foundation, the main foundation stone and the pillar support kabatti I wanted to address a few things about her, say a few things about her, reveal cheddam anukuntunnanu. How was she, నేను తనని ఎందుకు అంత మోటివేషన్గా తీసుకున్నాను, అండ్ వాట్ షీ మీన్స్ టు మీ అనేది తెలియాలి. సో అలా ఏది పాసిబుల్ అయితే అది, ఆ టైంకి ఏది సెట్ అయితే అది, అవన్నీ నాకు పంపించేవాళ్ళు. సో షీఈస్ ఎక్స్ట్రీమ్లీ స్పెషల్ టు మీ. అండ్ తన లాస్, ఆ కోవిడ్ టైంలో ఐ కుడ్ నాట్ ట్రావెల్ డ్యూ టు దట్ ప్లేస్ వేర్ షీ డైడ్. సో నేను అక్కడికి వెళ్ళలేకపోయాను, విజిట్ చేయలేకపోయాను. అండ్ ఐ రియలీ మిస్ పర్ఫార్మింగ్ ద లాస్ట్ రైడ్స్. ఆ టైంలో నేను లేకపోవడం అనేది నేను చాలా మిస్ అవుతాను. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే, అప్పుడు కోవిడ్కి ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, నెట్వర్క్ ఇష్యూస్ ఉన్నాయి. సో ఐ కుడ్ నాట్ అటెండ్ హర్ లాస్ట్ రైట్స్ ఆల్సో. సో ఎవ్వరూ లేకుండా ఇంకా మనం ఎవరికైనా స్పాన్సర్ చేయడం అనేది ఎంతవరకు బేర్ చేయగలం, ఏదో షోకి చేసినా నేను లాంగ్ రన్లో చేయగలనా లేదా అనేది నాకు తెలియదు. సో ఐ డోంట్ నో నేను ఏం చేయాలనేది నేను డిసైడ్ అవ్వలేకపోయాను. అండ్ వెరీ సూన్ ఐ విల్ అప్డేట్. నేను ఒక క్లారిటీకి రాలేకపోయాను, ఎందుకంటే డబ్బులు నేను ఖర్చు పెడతాను, దానివల్ల ఏమొస్తుంది. ఈరోజు పైసలు ఖర్చు పెట్టి నేను ఏదో షోకి మీ ముందు బిల్డప్ ఇచ్చినా కూడా, ఏదైనా నేను బిల్డప్ ఇచ్చినా కూడా ఇట్ డజంట్ మ్యాటర్. నేను 4 రోజుల తర్వాత అది యూజ్ ఏమి ఉండదు. ఐ డోంట్ వాంట్ ట్రావెల్ పేజ్. అండ్ మన ఇది ఉంది కదా ప్రేమ ఫౌండేషన్, దిస్ షుడ్ నాట్ బి కౌంటెడ్ యాజ్ అ బిజినెస్ అండి. బట్ ఐఎమ్ ఇన్వెస్టింగ్ మై టైమ్ ఆల్సో ఆన్ ఇట్. సో అది జరుగుతుంది. అండ్ కొత్తగా ఒక ఇన్స్టిట్యూట్ అనౌన్స్ చేశాను. జూలై నుంచి అది అడ్మిషన్స్ రన్ అవ్వాలంటే బ్యాక్ అండ్ ఎంత వర్క్ ఉంటుంది అనేది యూ షుడ్ అండర్స్టాండ్. అసలు దిస్ ఇస్ బియాండ్ ఇమాజినేషన్. 3 hours స్లీప్ దొరకడం గగనం లాగుంది. సో ఇంకొక 2 businesses, టోటల్ 7 things రన్నింగ్లో ఉండబోతున్నాయి జూలై నుంచి. సో ప్లీజ్ అండర్స్టాండ్, నేను ఒక్క మనిషిని 24 hours టూ ఫ్యామిలీస్, మా ఇన్లాస్ ఫ్యామిలీ, మా పేరెంట్స్ ఫ్యామిలీ, నేను ఆ 2 చూసుకోవాలి. 2 బిలో 6-7 years కిడ్స్, 2 చూసుకోవాలి. 1 is 6, 1 is 3 years. 2 kidsని వెరీ హైపర్ యాక్టివ్ కిడ్స్ ఒక 2 నేను మేనేజ్ చేసుకుంటూ, నా ఇల్లు, నా హస్బెండ్, నాకు ఇన్లాస్, ఇటు వీళ్ళని, పేరెంట్స్ని, నా ఫ్రెండ్స్, నా అదర్ కమిట్మెంట్స్, వర్క్ కమిట్మెంట్స్, నేను ఇన్ని బిజినెస్లు రన్ చేయాలంటే 3 గంటలు నిద్రపోతే ఎక్కువలాగా ఉంది. సో ప్లీజ్ అండర్స్టాండ్ అండి. హాయ్, గుడ్ మార్నింగ్, తిన్నారా, పడుకున్నారా, బాగున్నారా, బాగాలేరా, ఇవన్నీ వద్దండి. ఈ అమ్మాయికి ఇప్పుడే ఇంత పొగరా అని అనుకుంటారేమో. పొగరు కాదు. ఐ అల్టిమేట్లీ రెస్పెక్ట్ ఈచ్ ఆఫ్ యూ హూ రీచ్డ్ అవుట్ టు మీ. మీ టైం తీసుకొని ఒక హాయ్ టైప్ చేసిన, ఒక బాయ్ టైప్ చేసిన, నేను ఎలా ఉన్నానని అడగాలనుకున్నా, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్ టు ద పర్సన్ ఇట్ సెల్ఫ్ అండ్ ఆల్సో టు ద యూనివర్స్ అండి. మీరు ఒక టైం ఈ పిల్లని ఒక క్వశ్చన్ అడగడం వర్తి అని మీరు నా గురించి అనుకున్నారంటే ఐఎమ్ వెరీ హ్యాపీ టు రిసీవ్ యువర్ మెసేజ్, టు రీడ్ యువర్ మెసేజ్, టు రిప్లై యువర్ మెసేజ్. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే, మీరు హాయ్ అంటే నేను హాయ్, రోజుకి ఒక 30-40 వస్తున్నాయి. ఐ డోంట్ వాంట్ టు బ్రాగ్, బట్ ఒక 30-40 వస్తున్నాయి. అన్ని ప్రొఫైల్స్ వాట్సాప్లో అన్నీ షేర్ చేసుకుని, నేను రోజుకి 30 మెంబర్స్కి ఒక 5 మెసేజెస్ చొప్పున వేసుకున్నా. రోజుకి 150 మెసేజెస్ నేను టైప్ చేయాలంటే, ఒక చాట్కి ఒక 1 minute వేసుకున్నా. 150 minutes ఇస్ 2.5 hours. 2.5 hours a day నేను చాటింగ్కి స్పెండ్ చేసి దాని నుంచి ఒక ప్రాపర్ అవుట్కమ్ నాకు రావట్లేదంటే వాట్ ఈస్ ద యూస్? నేను అదే 2.5 hours నా బిజినెస్కో, నా పిల్లలకో, నా ఫ్యామిలీకో, నా ఇంటికో స్పెండ్ చేస్తే ఎంత బాగుంటుంది. సో ప్లీజ్ అండర్స్టాండ్ అండి. హాయ్, బాగున్నారా, తిన్నారా, నేను బాగుండబట్టే ఇన్ని చేస్తున్నాను, తినబట్టే నాకు చేయడానికి ఎనర్జీ వస్తుంది. గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ అండ్ గుడ్ నైట్. ఈ లైవ్ చూసిన వాళ్ళకి, చూడబోయే వాళ్ళకి, ఎవ్రీబడి ఇలాంటి సాధారణ మెసేజెస్ వద్దు. కొంతమంది అప్రోచ్ అయ్యారు, మాది ఆన్లైన్ బిజినెసే, మీరు మేము ఒకటే ఏరియా అని. అలాంటి మెసేజెస్, నేను టిప్స్, నేను ఏదైతే హెల్ప్ చేయగలను ఖచ్చితంగా నేను వాళ్ళందరితో మాట్లాడతా. వాళ్ళ నెంబర్స్ వాళ్ళు ఇవ్వకపోయినా నేనే అడిగి తీసుకొని మరీ కాంటాక్ట్ అవుతున్నాను. సో నా ఏరియాలో వాళ్ళని మీట్ అవ్వడానికి నాకేం ప్రాబ్లం లేదు. బట్ ఓన్లీ థింగ్ ఏంటి అంటే, ఇప్పుడు మనం స్టార్టప్ స్టేజ్లో ఉన్నప్పుడు ఎవ్రీ సింగిల్ పెన్నీ అండ్ ఎవ్రీ సింగిల్ సెకండ్ కౌంట్స్.
సో ఇలాంటి సింపుల్ హాయ్ బాయ్ గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ చాట్స్ అయితే దయచేసి చేయకండి. మీకు ఏదైనా చేయాలని ఉంది, లేదా నా దగ్గర మీరు ఏదైనా తెలుసుకోవాలనుకుంటున్నారు జాబ్ గురించి, ఓన్లీ వర్క్ పరంగా నాతో ఏదైనా వర్క్ ఉంటే మీరు నన్ను అప్రోచ్ అవ్వండి. అంతేగాని మీ హస్బెండ్ ఏం చేస్తారు, మీ పిల్లలు ఎక్కడున్నారు, పిల్లల్ని చూపించండి, ఇలాంటివి అడగద్దండి. దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ సోషల్ మీడియా, దే వాంట్ టు కీప్ దేర్ లైఫ్స్ ప్రైవేట్. నేను పబ్లిక్గా మీ ముందుకు వచ్చాను, బట్ దే ఆర్ నాట్ రెడీ యెట్. సో గివ్ మీ సమ్ టైమ్. ఆ టైం వచ్చినప్పుడు తప్పకుండా ఐ విల్ బ్రింగ్ అవుట్ మై ఫ్యామిలీ అండ్ షో ఈచ్ ఆఫ్ యూ. చాలా ప్రౌడ్గా ఇంట్రడ్యూస్ చేస్తాను నా ఫ్యామిలీ, బికాజ్ నా హస్బెండ్ ఎంతో కొంత సపోర్ట్ చేయండి, నా పిల్లలు నన్ను అర్థం చేసుకుంది, నా పేరెంట్స్ నా ఇంట్లో సపోర్ట్ చేయండి, ఈ లైఫ్ పాసిబుల్ కాదు, ఇన్ని బిజినెస్లు నేను వర్క్ చేయడం పాసిబుల్ కాదు. సో ప్లీజ్ అండర్స్టాండ్, ఇవన్నీ జరుగుతున్నాయంటే వాళ్ళ సపోర్ట్ లేకుండా కాదు, ఇండైరెక్ట్ ఆర్ డైరెక్ట్ వేస్లో వాళ్ళందరూ సపోర్ట్ చేయబట్టే. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ దిస్ లైఫ్. ఇంతకంటే స్మూత్గా, నేను ఇంతకంటే డీసెంట్గా ఐ కాంట్ పుట్ ఇన్ వర్డ్స్. సో ప్లీజ్ అండర్స్టాండ్, టైమ్ ఇస్ ప్రెషియస్ అండి. నా గురించి తెలుసుకోవడం వల్ల మీకు ఏమీ ఉపయోగం లేదు. ఐ విల్ డూ ఇంకొంచెం సబ్స్క్రైబర్ కౌంట్, ఇంకొంచెం ఫాలోయింగ్ వచ్చిన తర్వాత ఐ విల్ డూ వాట్ ఈస్ మై లైఫ్ స్టోరీ వీడియోస్ చేస్తాను, లైఫ్ అప్డేట్ వీడియోస్ చేస్తాను, అవన్నీ నేను చేస్తాను. బట్ గివ్ మీ సమ్ టైమ్ అండ్ ప్లీజ్ అండర్స్టాండ్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ బిజీ అండి. ఎవరి కోసం బిజీ? మాతో మేము రెస్పాండ్ అయితేనేగా మీకు రేపొద్దున మానిటైజేషన్లు, వాటి కోసమేగా ఇదంతా. అంటే ఎస్, ఇన్ని బిజినెస్లు చేస్తున్నామంటే డబ్బుల కోసమే, డబ్బులతోనే నడుస్తుంది. ఇప్పుడు ప్రేమ ఫౌండేషన్ ఉంది, దానికి ఏదైనా చేయాలంటే డబ్బులు లేకుండా ఏ పాసిబుల్ అవుతుందండి? ఏది పాసిబుల్ అవ్వదు కదా. సో ప్లీజ్ అండర్స్టాండ్, ఎవ్రీథింగ్ ఈజ్ టైడ్ అప్ విత్ మనీ అండి. ఈరోజు నేను ఒక స్కార్ఫ్ కొనుక్కోవాలి, ఒక డ్రెస్ కొనుక్కోవాలి, ఒక స్టిక్కర్ ప్యాకెట్ కొనుక్కోవాలన్నా డబ్బులు లేనిదే నడవదు. సో ప్లీజ్ అండర్స్టాండ్, ఎవ్రీథింగ్ ఈజ్ టైడ్ అప్ విత్ మనీ అండి. నన్ను లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్, ఫాలో, వాట్ ఎవర్ మీరు హార్ట్ సింబల్స్ ఏది ఇచ్చిన వాళ్ళకైనా ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్ అండి. మీరు ఇలాగే నన్ను ఇంకొంచెం బెటర్గా లైక్ చేస్తారు. ఇంకా సజెషన్స్ ఇవ్వండి, ఇలా కంటెంట్ చేయండి, ఆ రీల్స్ వాడండి, ఈ మ్యూజికల్ పెంటెంట్, ట్రెండింగ్ ఇలా చేయండి, ఇంకా ఇలా వైరల్ అవుతాయి, ఇలాంటి సజెషన్స్ ఏమైనా ఉంటే ఐఎమ్ ఓపెన్ టు సజెషన్స్ అండ్ ఫ్రీ అడ్వైజెస్ అండి. బట్ that's it for this live అండి. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. కీర్తన అండ్ యాదగిరి, థ్యాంక్ యూ, దే ఆర్ మై వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. అండ్ రేపు పొద్దున చూసే వాళ్ళకి కూడా వెరీ థ్యాంక్ యూ. అండ్ ముందు చెప్పినట్టుగా ప్లీజ్ గివ్ మీ సమ్ సజెషన్స్ అండి. బర్త్ యానివర్సరీకి నేను ఏది చేయలేకపోతున్నాను, డెత్ యానివర్సరీ రాబోతుంది. సో ఆంటీ ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి, వాళ్ళ ఫ్యామిలీ గురించి అందరూ మంచిగా కోరుకోండి, గుడ్ థింగ్స్ జరగాలి, వాళ్ళ గుడ్ వేలో వాళ్ళ లైఫ్ వెళ్ళాలి అని మీరు అందరూ కోరుకోండి. చిన్నవాళ్ళైతే ప్రే చేయండి, పెద్దవాళ్ళైతే బ్లెస్ చేయండి. అండ్ ఇలాగే ఫర్దర్ రాబోయే లైవ్స్ అన్నిటిని జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అండ్ ఐ రియలీ వాంట్ టు ఎక్స్టెండ్ మై గ్రాటిట్యూడ్ మీ అందరికీ. 4.3K వ్యూస్ ఇస్ ద హైయెస్ట్ వ్యూస్ ఐ గాట్ ఫర్ వన్ ఆఫ్ మై రీల్స్. మినిమం 1.5K వ్యూవర్స్ నుంచి 1.5 to 4.5 is the range of views I am getting per live అండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ that encouragement. It means a lot to me. Thank you. Let's meet in another live. Thank you. Bye.